Hello, friends. Very good morning and happy Monday to all of you. First announcement for the day current affairs course, UPSC current affairs course, Sairam sir teach చేస్తున్నారు. ఇది జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి 6,000తో జాయిన్ అవ్వడానికి ఇవాళే లాస్ట్. మీకు ఆల్రెడీ 7th ఇది యాక్చువల్గా లాస్ట్ మంత్ ఎండ్ అయిపోయిన ఆఫర్ ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేశాను. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఇంకా ఎవరెవరైతే జాయిన్ అవ్వలేదో ఈ రోజే మీకు 6,000కి జాయిన్ అవుతారు. రేపటి నుంచి ఫీజు పెరిగిపోతుంది. ఇట్ విల్ బి 8,000 ఫ్రమ్ టుమారో. సో డోంట్ ఫర్గెట్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు నో డీటెయిల్స్ అబౌట్ ద కోర్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి. 9241262391కి కాల్ చేసి క్లియర్గా తెలుసుకోండి. నిన్న సైరం సార్ వీడియో కూడా పెట్టారు కరెంట్ అఫైర్స్ కోర్స్లో ఏమేమి వస్తాయని చెప్పి. యూ కెన్ వాచ్ దట్ యాజ్ వెల్. మన ఛానల్లో కనిపిస్తుంది మీకు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ గురించి కూడా మళ్ళీ చెప్తున్నాను. 15th వరకే మనకి ఈ ప్రైసెస్ అనేవి వ్యాలిడ్. అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 40కి మీరు జాయిన్ అయిపోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. 5 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారంటే 45, 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారంటే 50. మీరు అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూతో పాటు గ్రూప్ 1 కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే యూపీఎస్సీ కోర్స్తో పాటు గ్రూప్ 1 ఈస్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సిమిలర్గా మన బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కోర్స్ మంది ఉంది. ఆ కోర్స్ కూడా మీకు కాంప్లిమెంటరీగా వస్తుంది. CSAT ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్. ఎక్సెప్ట్ ఆప్షనల్ యూ గెట్ ఎవ్రీథింగ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూపీఎస్సీతో పాటు ఆప్షనల్ కూడా మన దగ్గరే తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ 2 ఆప్షన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను టీచ్ చేస్తున్నాను, ఆంథ్రోపాలజీ సైరం సార్ టీచ్ చేస్తున్నారు. యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దెమ్. ఈ 2 కలిపి తీసుకునే వాళ్ళకి ఇది ప్రైసింగ్ స్ట్రక్చర్, ఫీ స్ట్రక్చర్. 3 ఆప్షన్స్ ఉంటాయి. అప్ ఫ్రంట్ పేమెంట్ చేయొచ్చు, లేదా 5 ఇన్స్టాల్మెంట్స్ చేయొచ్చు, లేదా 10 ఇన్స్టాల్మెంట్స్ చేయొచ్చు. 10 ఇన్స్టాల్మెంట్స్ అయితే 70, 5 ఇన్స్టాల్మెంట్స్ అయితే 60 అండ్ అప్ ఫ్రంట్ అయితే 55. యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దెమ్. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th December. ఇంకొక 1 వీక్ మాత్రమే ఉంది. సో ఇది కాంటాక్ట్ నెంబర్ 9241262391. కాల్ చేసి డిసైడ్ కావచ్చు. లైవ్ ఇంటరాక్షన్ నేను ప్రతిరోజు కూడా స్టూడెంట్స్తో లైవ్ ఇంటరాక్ట్ అవుతున్నాను. ఈ రోజు కూడా అవుతాను 5:30 PM జూమ్లో. ఈ లైవ్ ఇంటరాక్షన్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలని స్ట్రాటజీ పరంగా డౌట్స్ ఉన్నా, బ్యాంక్ విషయంలో, ఎస్ఎస్సి విషయంలో, యూపీఎస్సీ విషయంలో ఐ విల్ హెల్ప్ యూ అవుట్. అలాగే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కోర్స్ డీటెయిల్స్ తెలియాలి, నాతో స్వయంగా మాట్లాడాలనుకునే వాళ్ళు కూడా ఈ టైం యూటిలైజ్ చేసుకోండి. నాకు కాల్స్ చేయొద్దు, టైం ఉండదు, నాకు ప్రాబ్లం అది. అందుకే ప్రతిరోజు కూడా నేను ఒక 1 hour టైం కేటాయిస్తున్నాను ఫర్ దీస్ ఇంటరాక్షన్స్. రైట్, 5:30 to 6:30 టైంలో మీరు ఎనీ నెంబర్ ఆఫ్ డౌట్స్ ఎంతసేపు అడిగినా నేను ఆన్సర్ ఓపిక్గా సమాధానం చెప్తాను. ఫోన్లో చెప్పలేను, ఏమీ అనుకోవద్దు. సో మాట్లాడాలనుకుంటే యూజ్ దిస్ టైం టు రీచ్ అవుట్ టు మీ. దట్స్ ఇట్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. యా, మై ఫేవరెట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఎడిటోరియల్ వచ్చేసింది. సో ద టైటిల్ సేస్ టెన్యూస్ టెక్. వాట్ ఈస్ టెన్యూస్ టెక్? టెన్యూస్ అంటే స్లైట్లీ వీక్. ట్యాక్ అంటే ఏ మెథడ్ ఆర్ కోర్స్ ఆఫ్ డైరెక్షన్, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లాగా తీసుకోవచ్చు. ఏ మెథడ్ ఆర్ కోర్స్ ఆఫ్ డైరెక్షన్ అంటే ముందుకు ఎలా వెళ్ళాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక ప్లాన్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ కొద్ది రోజులకి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మానిటరీ పాలసీ ఏం చెప్తుంది, ఇంట్రెస్ట్ రేట్ల పరిస్థితి ఏంటి, ఇన్ఫ్లేషన్ పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడియాలజీ ఏంటి, అదంతా కూడా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో డిస్కస్ చేశారు. దానికి అవుట్పుట్ వచ్చింది. దానికి సంబంధించి హిందూ వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వీక్ ట్యాక్, అంటే అంత స్ట్రాంగ్గా లేదు, వాళ్ళ ప్లానింగ్ అనేది స్ట్రాంగ్గా లేదు అని ఇండికేషన్ వస్తుంది. రైట్, వాళ్ళు ఏదైతే నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేసుకున్నారో, మెథడ్ని ప్లాన్ చేసుకున్నారో అది వీక్గా ఉంది అని ఈ టైటిల్ యొక్క మీనింగ్. అంత బాగాలేదు అనేది ఇక్కడ మీనింగ్. The MPC's policy of prioritizing growth over price stability is clearly fraught with risk. MPC అంటే మానిటరీ పాలసీ కమిటీ. వాళ్ళ యొక్క పాలసీ అంటే వాళ్ళ విధానం ఆఫ్ ప్రయారిటైజింగ్ గ్రోత్. ప్రయారిటైజింగ్ అంటే గివింగ్ మోర్ ప్రయారిటీ టు దేనికి, గ్రోత్ ఓవర్ ప్రైస్ స్టెబిలిటీ. దేనికంటే ఎక్కువ ఇస్తున్నారు, ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ స్టెబిలిటీ అంటే ధరల నియంత్రణ, ధరల్ని స్టేబుల్గా ఉంచడం కంటే కూడా గ్రోత్కి ప్రయారిటైజ్ చేయాలనే విధానం మానిటరీ పాలసీ కమిటీ ఎంచుకుంది. ఆ విధానం అనేది ఈజ్ క్లియర్లీ ఫ్రాట్ విత్ రిస్క్. ఫ్రాట్ విత్ అంటే ఫిల్డ్ విత్, అది రిస్కులతో కూడుకున్నది అని అర్థం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. సో గ్రోత్, ప్రైస్ స్టెబిలిటీ, గ్రోతే కదా సార్ కావాలి, ప్రైస్ స్టెబిలిటీలో ఏముందని చాలా అనిపిస్తుంటుంది చాలా మందికి. బిఫోర్ దట్ మానిటరీ పాలసీ కమిటీ ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఒక అగ్రీమెంట్‌కొచ్చాయి. ఆ అగ్రీమెంట్‌లో ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ ఫార్మ్ సంథింగ్ కాల్డ్ మానిటరీ పాలిసీ కమిటీ. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈస్ టు కీప్ ఇన్‌ఫ్లేషన్ ఇన్ చెక్. ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్‌లో ఉంచడం. ఎంత కంట్రోల్‌లో ఉంచడం అంటే 2-6% లోపు ఉంచాలి అనేది దీని యొక్క ప్రధానమైన బాధ్యత. దీనిది మానిటరీ పాలిసీ కమిటీ. యాక్చువల్‌గా 4 ± 2% అని చెప్పి అంటారు. 4% దగ్గరలో ఉంచాలి. ఓకే. ఒకవేళ తగ్గితే ఇంకో 2% తగ్గొచ్చు. పెరిగితే ఇంకో 2% పెంచొచ్చు. సో, 4 ± 2% అంటే 2-6% మధ్యలోనే ఇన్‌ఫ్లేషన్‌ని ఉంచాలి. ధరల పెరుగుదలని అక్కడే నియంత్రించాలి అనేది మానిటరీ పాలిసీ కమిటీ తీసుకున్న ప్రధానమైన మ్యాండేట్. అంటే దాని ప్రయారిటీ ఏంటంటే ప్రైస్ స్టెబిలిటీ. మిగిలినవన్నీ తర్వాత. అది 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న అగ్రీమెంట్ ప్రకారం చేశారు. అండ్ ఇంకా ఏంటి, ఒకవేళ 2 ఆర్ 3 కన్సిక్యూటివ్ క్వార్టర్స్‌లో ఈ బ్యాండ్ ఈ 6% దాటిపోయిందనుకోండి. 2 క్వార్టర్సో, 3 క్వార్టర్సో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఒకవేళ ఇన్‌ఫ్లేషన్ అనేది దాని కంట్రోల్ తప్పిందనుకోండి. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్‌కి ఒక లెటర్ రాసి చెప్పాలి. ఎందుకు తగ్గిపోయింది? ఎందుకు ఆ బ్యాండ్ దాటిపోయింది? మళ్ళీ ఇన్‌ఫ్లేషన్ అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటి అని కూడా చెప్పాలి అని చెప్పి కూడా అందులో రాసుకున్నారు. అదొక ఫెయిల్యూర్ కింద కేటగరైజ్ చేస్తామని కూడా రాయడం అనేది జరిగింది. సో, ఇట్ వాస్ ఆల్వేస్ ప్రైస్ స్టెబిలిటీ విచ్ వాస్ ది ప్రయారిటీ ఫర్ మానిటరీ పాలిసీ కమిటీ ఫర్ ఆల్ దీస్ 4 ఇయర్స్. గత 4 సంవత్సరాలుగా కూడా ప్రైస్ స్టెబిలిటీయే తన యొక్క ప్రయారిటీ. అంటే ఎప్పుడు కూడా యాక్చువల్‌గా 2016లో అనుకున్నది కూడా అదే. ప్రైస్ స్టెబిలిటీని ప్రయారిటీ చేయాలని. కానీ ఇప్పుడు మానిటరీ పాలిసీ కమిటీ గ్రోత్‌ని ప్రయారిటైజ్ చేస్తుంది. గ్రోత్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకే. ప్రైస్ స్టెబిలిటీకి, గ్రోత్‌కి సంబంధం ఏంటి? 2 ఒకేసారి రావా? అనే అనుమానాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. నేను ఈ ఎడిటోరియల్ చదువుతున్న కొద్దీ మీకు ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే. చూద్దాం. Friday's decision by the Monetary Policy Committee of the RBI to maintain status quo on benchmark interest rates and continue with an accommodative policy stance for as long as necessary has been widely welcomed as being pro-growth. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఫ్రైడే రోజు జరిగింది మీటింగ్. అందులో ఒక డెసిషన్ తీసుకుంది మానిటరీ పాలిసీ కమిటీ. ఏమని? టు మెయింటైన్ స్టేటస్ కో. స్టేటస్ కో అంటే ద సిట్యుయేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే. అంటే ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితుల్ని మెయింటైన్ చేయాలి. ఎటువంటి మార్పులు చేయకుండా. అంటే ఇంట్రెస్ట్ రేట్లు, రెపో రేటు, రివర్స్ రెపో రేట్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎంత ఉన్నాయో అవి అలాగే మెయింటైన్ చేయాలి. తగ్గించకూడదు, పెంచకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంది. స్టేటస్ కో ఆన్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్. బెంచ్ మార్క్ అంటే అర్థం ఏంటి? స్టాండర్డ్. రెపో రేట్‌ని మనం స్టాండర్డ్ ఇంట్రెస్ట్ రేట్ కింద తీసుకుంటారు. రెపో రేట్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్స్‌కి అత్యవసరమైన ఫండ్స్ అత్యవసరంగా అవసరమైనప్పుడు దే కెన్ టేక్ లోన్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళు అప్పు తీసుకోవచ్చు. బేసికల్‌గా అది లోన్ అనకూడదు. ఆ అప్పు తీసుకునేటప్పుడు బ్యాంకులు వాటి దగ్గర ఉన్న వాట్ యూ కాల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టి తీసుకుంటాయి మనీ. తర్వాత మళ్ళీ తీసుకున్న మనీకి కొంత ఎక్స్‌ట్రా పే చేసి, అదే వడ్డీ. ఆ ఎక్స్‌ట్రా పే చేసి వాళ్ళ డాక్యుమెంట్స్‌ని తిరిగి తెచ్చుకుంటాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఒక రకంగా తాకట్టు పెడతాయి. ఇట్స్ కాల్డ్ రీపర్చేజ్. రెపో రేట్ గురించి డీటెయిల్డ్‌గా నేను డిస్క్రిప్షన్‌లో వీడియో పెడతాను చూడండి. రైట్. ఆ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని మార్చకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంది. అండ్ కంటిన్యూ విత్ అన్ అకామోడేటివ్ పాలిసీ స్టాన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకామోడేటివ్ పాలిసీ స్టాన్స్? ఫర్ యాస్ లాంగ్ యాస్ నెసెసరీ. ఇది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. ఇంట్రెస్ట్ రేట్లకి, గ్రోత్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఎకానమీ యొక్క గ్రోత్‌కి, ఇంట్రెస్ట్ రేట్స్‌కి ఉన్న సంబంధం ఏంటి? వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ఇండస్ట్రీకి మంచిదా? వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే ఇండస్ట్రీకి మంచిదా అని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైనా సరే ఆలోచించండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక రూ. 1,00,000 పెట్టుబడి పెట్టి మనం బిజినెస్ చేద్దాం అని అనుకుంటున్నాం. మనం బిజినెస్ చేస్తే మనకి 12% ప్రాఫిట్ వస్తుంది అని అనుకోండి. మనకి ఆ రూ. 1,00,000 పెట్టుబడికి మనం లోన్ పెడితే 15% అని చెప్పాడనుకోండి బ్యాంక్ వాడు. 15% వడ్డీకి మనం రూ. 1,00,000 తెచ్చి 12% జనరేట్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? లాస్ అయిపోతాం. అదే 15% కాకుండా 10% అనుకోండి వడ్డీ రేటు. అప్పుడేమవుతుంది? మనకి ప్రాఫిట్ వస్తుంది. జనరల్‌గా ఆలోచిస్తే ఎప్పుడైనా సరే బిజినెస్‌లు ఏవైనా సరే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే ఇష్టపడతాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళు ఏదైనా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేయాలి అనుకున్నప్పుడు, కొత్త బిజినెస్‌లు పెట్టాలి అనుకునేటప్పుడు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవడానికి ఇష్టపడతారు. లోన్ తీసుకొని వాళ్ళు మనీ తీసుకొని పెట్టుబడి పెట్టి బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తున్నట్టే గదా! కొత్త బిజినెస్ పెట్టి ఇఫ్ దే ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ కాంట్రిబ్యూట్స్ డైరెక్ట్‌లీ టు ది జీడీపీ. జీడీపీ అంటే అర్థం ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ అన్ ఇయర్. అంతే గదా! సో, మరి కొత్తగా బిజినెస్ పెట్టి
గుడ్స్ గాని, సర్వీసెస్ గాని ప్రొడ్యూస్ చేసినప్పుడు అది ఎకానమీకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టే. ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్తున్నట్టు. కొత్తగా బిజినెస్ పెట్టాలంటే వడ్డీ రేట్లు అనుకూలంగా ఉండాలి. వడ్డీ రేట్లు తక్కువగా లేదా కంఫర్టబుల్ రేంజ్‌లో ఉంటే అది గ్రోత్ ఓరియెంటెడ్ పాలిసీ కింద మనం తీసుకుంటాం. ఇప్పుడు 2020లో ఏం జరిగింది? రిసెషన్ వచ్చేసింది. వరుసగా 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్‌లో మన ఇండియన్ జీడీపీ కాంట్రాక్ట్ అయింది. క్వార్టర్ 1లో 23.9%, క్వార్టర్ 2లో కూడా అరౌండ్ 7.5% ఎంతో కాంట్రాక్ట్ అయింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్‌కి ఉంది కదా! అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? మార్చి నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వచ్చేసింది. ఆల్రెడీ చాలా వరకు తగ్గించేసింది. సో, ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఇప్పటికే చాలా తగ్గించేశారు. ఇలా తగ్గించడం వల్ల ఇందాక మనం అనుకున్నాం. వడ్డీ రేట్లు బాగా తగ్గించడం వల్ల ప్రైస్ స్టెబిలిటీకి ఏమైనా రిస్క్ ఉందా అని. లింక్ చూడండిప్పుడు. వడ్డీ రేట్లు బాగా తగ్గించేశారు. వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఏమవుతుంది? పీపుల్ హావ్ టెండెన్సీ టు టేక్ మోర్ లోన్స్. అంతేనా? ఎక్కువగా లోన్స్ తీసుకునే టెండెన్సీ వస్తుంది. రెండవది డబ్బులున్న వాళ్ళు కూడా లోన్ పైన వడ్డీ రేట్లు తగ్గాయంటే డిపాజిట్‌ల పైన కూడా తగ్గిపోతాయి కదా! సో, బ్యాంకుల్లో మనం మనీ పెట్టినా సరే పెద్దగా వడ్డీ రాదు. సో, పీపుల్ విల్ నాట్ ప్రిఫర్ టు కీప్ దేర్ మనీ విత్ బ్యాంక్స్. అంతేనా? తక్కువ వడ్డీకి వస్తుంది కాబట్టి బ్యాంకుల్లో పెట్టడానికి ఇష్టపడరు. అలాగే లోన్స్ తక్కువ వడ్డీకొస్తాయి కాబట్టి అవసరం ఉన్నవాడు లోన్స్ తీసుకుంటాడు. ఇలా ప్రజల చేతుల్లోకి క్యాష్ అనేది పెరుగుతుంది. లోన్స్ తీసుకోవడం వల్ల కూడా ప్రజల చేతుల్లో క్యాష్ వస్తుంది. డిపాజిట్‌లు పెట్టకపోవడం వల్ల కూడా ప్రజల చేతిలోనే క్యాష్ ఉంటుంది బ్యాంక్‌లోకెళ్ళకుండా. ప్రజల చేతుల్లో క్యాష్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి? దే స్పెండ్. వెన్ పీపుల్ ఆర్ ఫ్లష్ విత్ క్యాష్ దే హావ్ ఎ టెండెన్సీ టు స్పెండ్. అంటే స్పెండ్ చేస్తారు. మన మన చేతిలో క్యాష్ ఉండి మనం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది? వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. అంతే కదా! ఎక్కువ మంది కొనడానికి వచ్చారంటే వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకి డిమాండ్ పెరిగినప్పుడు వాటి ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి. సప్లై సేమ్ ఉండి డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. మనం చిన్నప్పటి నుంచి ఎకానమీలో నేర్చుకుంటుంది కదా! సప్లై సేమ్ ఉన్నప్పుడు డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది. డిమాండ్ సేమ్ ఉన్నప్పుడు సప్లై పెరిగితే ధర తగ్గుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. సప్లై సేమ్ ఉండి వస్తువులు అలాగే ఉన్నాయి. కానీ ఎక్కువ మంది చేతిలో మనీ ఉండడం వల్ల, ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి రావడం వల్ల డిమాండ్ పెరిగి వస్తువుల ధరలు పెరిగాయి. ధరలు పెరిగాయి అంటే ఇన్‌ఫ్లేషన్ వచ్చినట్టే కదా! ఇన్‌ఫ్లేషన్ అంటేనే ధరల పెరుగుదల. సో, ప్రైస్ స్టెబిలిటీ రిస్క్‌లో పడుతుంది. అందుకే ఎప్పుడు కూడా వడ్డీ రేట్లు తగ్గించడం అనేది గ్రోత్‌కి పాజిటివ్, ఇన్‌ఫ్లేషన్‌కి నెగెటివ్. అంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ పాయింట్. ప్రయారిటైజింగ్ గ్రోత్ ఓవర్ ప్రైస్ స్టెబిలిటీ ఈస్ క్లియర్‌లీ ఫ్రాట్ విత్ రిస్క్స్ అంటే మీనింగ్ అది. ఇప్పుడు అకామోడేటివ్ పాలిసీ స్టాన్స్ అని ఎందుకన్నాం? ఐడియల్‌గా ఇప్పటికే ఇన్‌ఫ్లేషన్ 6% దాటి ఉంది. వాళ్ళకిచ్చిన మ్యాండేట్ ప్రకారం 6% లోపు మెయింటైన్ చేయాలి. కానీ 6% దాటి ఇన్‌ఫ్లేషన్ ఉంది. సో, దాన్ని కంట్రోల్ చేయాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చేయాలి? వడ్డీ రేట్లు పెంచాలి. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఇందాక అనుకున్న దానికి రివర్స్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? పీపుల్ విల్ నాట్ లైక్ టు టేక్ లోన్స్ వడ్డీ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి. అలాగే పీపుల్ విల్ లైక్ టు ఎక్సెస్ క్యాష్ ఉన్న వాళ్ళు బ్యాంకులో దాచుకుందాం అనుకుంటారు. డిపాజిట్ రేట్లు కూడా పెరుగుతాయి కాబట్టి. సో, ప్రజల చేతుల్లో ఉన్న మనీ అనేది తగ్గుతుంది. చేతుల్లో ఉన్న మనీ తగ్గినప్పుడు దే విల్ స్పెండ్ లెస్. ఇఫ్ దే స్పెండ్ లెస్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విల్ గో డౌన్. డిమాండ్ తగ్గితే ప్రైస్‌లు అదుపులోకొస్తాయి. సో, ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెంచుతాయేమో అని చెప్పి కొందరు అనుకున్నారు. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? వి విల్ మెయింటైన్ అకామోడేటివ్ పాలిసీ స్టాన్స్. అంటే ఇండస్ట్రీకి అనుకూలంగా మేము ఉండాలనుకుంటున్నాం. అకామోడేట్ చేసుకుంటున్నాం. వాళ్ళకి ప్రిఫరబుల్‌గా ఉండేలాగా చేద్దామని చెప్పి ఇంట్రెస్ట్ రేట్లు పెంచకుండా మెయింటైన్ చేసింది. స్టాన్స్ అంటే ఒక యాటిట్యూడ్ అని, ఒక ఒక నిల్చునే తీరు అని అర్థం. నిల్చునే తీరు అంటే పాలిసీ స్టాన్స్. విధానపరమైన వాళ్ళు ఎటువంటి యాటిట్యూడ్ చూపిస్తున్నారు టువర్డ్స్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి అకామోడేట్ చేసి అంటే ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండేలాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రోత్ ఓరియెంటెడ్‌గా నిర్ణయం తీసుకుంది. అందుకే దాన్ని అకామోడేటివ్ పాలిసీ స్టాన్స్ అని చెప్పి అంటారు. ఓకే. అది ఎంతవరకు ఫర్ యాస్ లాంగ్ యాస్ నెసెసరీ ఎంతవరకు అవసరమైతే అంతవరకు మేము అలా మెయింటైన్ చేస్తాము అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయం హాస్ బీన్ వైడ్లీ వెల్కమ్డ్. అది అందరూ ఆహ్వానించారు. యాస్ బీయింగ్ ప్రో గ్రోత్. గ్రోత్ ఓరియెంటెడ్‌గా ఉంది మీ పాలిసీ అని చెప్పి ఇండస్ట్రీ అంతా కూడా దాన్ని ఆహ్వానించింది. With the MPC noting that the signs of economic recovery were still far from broad-based, the panel accepted that it was incumbent on policymakers to support a durable rebound. చూడండి, ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ ఎవరు ఉంటారో మీకు తెలుసా? మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ ఎవరనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు మెంబర్స్? తెలిస్తే ఇప్పుడు ప్రెజెంట్ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ పేర్లు కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. With the MPC noting that the signs of economic recovery were still far from broad-based. సైన్స్ అంటే సూచనలు. ఆర్థిక వ్యవస్థ రికవర్ అయ్యిందా లేదా అనే సూచనలు అనేవి వర్ స్టిల్ ఫార్ ఫ్రమ్ బ్రాడ్ బేస్డ్.
ఇంకా పూర్తిగా లేవు. బ్రాడ్ బేస్డ్ అంటే అర్థం ఏంటంటే 1, 2 రంగాలు పికప్ అయిపోయి మిగిలినవి అవ్వలేదనుకోండి, అది బ్రాడ్ బేస్డ్ కాదు. ఏది బ్రాడ్ బేస్డ్? అన్ని సెక్టార్స్‌లో కూడా మనకి గ్రోత్ కనిపిస్తోంది. అన్ని సెక్టార్స్ కూడా రికవర్ అవుతున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ నెల ప్రొడక్షన్ పెరిగింది ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్‌లో అంటే, దెన్ ఇట్ ఈస్ ఎ బ్రాడ్ బేస్డ్ ఎకానమిక్ రికవరీ. బ్రాడ్ అంటే తెలుసు కదా! విశాలంగా. విశాలం అంటే అన్ని సెక్టార్స్‌ని కలిపినట్టుగా మీరు తీసుకోవచ్చు. అన్నింట్లోంచి గ్రోత్ ఇంకా రావట్లేదు. రికవరీ రాలేదు. ఫార్ ఫ్రమ్, దానికి ఇంకా దూరంలోనే ఉన్నాం మనం అని అర్థం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ద ప్యానెల్ ఎసర్టెడ్ అంటే నొక్కి వక్కాణించడం. టు సే సంథింగ్ స్ట్రాంగ్‌లీ, ఫర్మ్‌లీ, స్ట్రాంగ్‌గా చెప్పడం. ఏమని చెప్పింది స్ట్రాంగ్‌గా? దట్ ఇట్ వాస్ ఇన్కంబెంట్ ఆన్ పాలిసీ మేకర్స్. ఇన్కంబెంట్ అంటే ఇది పాలిసీ మేకర్స్ యొక్క డ్యూటీ. ఇట్ వాస్ దేర్ డ్యూటీ అని అర్థం. ఇన్కంబెంట్ ఆన్ పాలిసీ మేకర్స్ అంటే ఇట్ వాస్ దేర్ డ్యూటీ అని తీసుకోవచ్చు. వాళ్ళ బాధ్యత. ఏంటా బాధ్యత? టు సపోర్ట్ ఎ డ్యూరబుల్ రిబౌండ్. సపోర్ట్ చేయాలి. దేన్ని సపోర్ట్ చేయాలి? రిబౌండ్. రిబౌండ్ అంటే అర్థం ఏంటి? రికవరీ. దెబ్బతినింది ఎకానమీ. మళ్ళీ రికవర్ అవ్వాలి. రికవర్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎక్స్‌పాన్షన్ చేసుకోవాలి. కొత్త బిజినెస్‌లు పెట్టాలి. ఉన్న బిజినెస్‌ని నడపాలి. నడపాలి అంటే వాళ్ళకి క్రెడిట్, వడ్డీ అనేది, అప్పు అనేది అందుబాటులో తక్కువ ధరకి, తక్కువ వడ్డీకి ఉండాలి. దాన్ని రిబౌండ్ అంటాం. రిబౌండ్ అంటే రికవర్ అవ్వడం. డ్యూరబుల్ అంటే అర్థం ఏంటి? ఈ రోజు ఇలా రికవర్ అవుతుంది. మధ్యలో ఏదో చిన్న డిమాండ్ ప్రాబ్లమ్ వచ్చింది. మళ్ళీ పడిపోయింది. అలా ఉండకూడదు. ఇప్పుడు రికవరీ అంటే ఇలా ఉండాలి. ఇలా వెళ్ళి మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ వస్తే కింద పడిపోయి, మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ వస్తే కింద పడిపోయి ఇలా ఉండకూడదు. ఇది డ్యూరబుల్ కాదు. ఇది డ్యూరబుల్. సస్టైన్డ్ అనమాట. డ్యూర్ అంటే చూడండి, ఎండ్యూర్. ఈఎన్‌డియుఆర్‌ఈ, ఎండ్యూర్ అనే పదం ఉంటుంది ఇంగ్లీష్‌లో. ఎండ్యూర్ అంటే అర్థం ఏంటి? భరించడం. నొప్పిని, కష్టాన్ని, దేన్నన్నా భరించడం. వజ్రం గురించి చెప్పేటప్పుడు ఏమంటారు? అది ఎంతో వేడిని భరిస్తుంది కాబట్టి అంతగా షైన్ అవుతుంది. అలాగే ఒక వ్యక్తి కూడా లైఫ్‌లో సక్సెస్ సాధించాలంటే ఎన్నో కష్టాల్ని, నష్టాల్ని ఓర్చాలి, ఎండ్యూర్ చేయాలని చెప్పి మనం అంటూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే. ఈ రిబౌండ్ అనేది డ్యూరబుల్‌గా ఉండాలంటే మధ్యలో మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మళ్ళీ లాక్‌డౌన్ వేశారు. లేకపోతే కొన్నాళ్ళు ఒక 15 రోజులు ట్రాన్స్‌పోర్ట్ ఆపేశారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినా సరే, ఆ రికవరీ ఆగకూడదు. కంటిన్యూ అవ్వాలి. ఇలా వెళ్ళేది ఇలా వెళ్తూ ఉండాలి అని చెప్పడానికి వాడిన అడ్జెక్టివ్ డ్యూరబుల్. మీకు డ్యూరాసెల్ అని వస్తుంది. యాడ్‌లో చూస్తుంటారు కదా! ఆ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది. డ్యూరబుల్ అంటే మన్నిక అంటాం. డ్యూరబిలిటీ ఉందంటే మన్నుతుంది. ఎక్కువ తొందరగా పాడైపోకుండా ఉంటుంది అనే సెన్స్. ఎక్కువ కాలం కొనసాగేలాగా అని అర్థం. The MPC also flagged its expectation that inflation would continue to remain elevated through the coming months to average 6.3% and well above the 6% upper band of its target range through the second half of the current fiscal. మానిటరీ పాలసీ కమిటీ ఇంకో విషయాన్ని ఫ్లాగ్ చేసింది. ఫ్లాగ్ అంటే టు మార్క్ యాజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పదం ఇంపార్టెంట్ అని నేనేం రాస్తాను? అండర్‌లైన్ చేస్తాను. అలాగా. అది ఇంపార్టెంట్ అని చెప్పడం. టు మార్క్ యాజ్ ఇంపార్టెంట్. దేన్ని? తన ఎక్స్‌పెక్టేషన్‌ని ఫ్లాగ్ చేసింది ఇంపార్టెంట్ అని చెప్పింది. ఏంటి ఆ ఎక్స్‌పెక్టేషన్? దట్ ఇన్‌ఫ్లేషన్ వుడ్ కంటిన్యూ టు రిమైన్ ఎలివేటెడ్. ఇన్‌ఫ్లేషన్ అనేది ఎక్కువగానే ఉండబోతుంది. ఎలివేటెడ్ అంటే హై లెవెల్‌లో ఉండడం. కంటిన్యూ టు రిమైన్ ఎలివేటెడ్ అంటే ఎక్కువగానే ఉండబోతుంది. ఎక్కడ? త్రూ ద కమింగ్ మంత్స్, రాబోయే నెలల్లో టు యావరేజ్ 6.3%. 6.3% పైనే ఉండబోతోంది. అప్రాక్సిమేట్‌గా 6.3% లెవెల్స్‌లో ఉండబోతోంది. వెల్ అబౌవ్ ద 6% అప్పర్ బౌండ్. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను. ఆర్‌బీఐకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? 2-6%, అప్పర్ బౌండ్ 6%. దానికంటే పైనే ఉండబోతోంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎక్స్‌పెక్టేషన్ చెప్పింది. త్రూ ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది కరెంట్ ఫిస్కల్. ఫిస్కల్ అంటే ఫినాన్షియల్ ఇయర్ అని అర్థం. ఫిస్కల్ అన్న ఫినాన్షియల్ అన్న సేమ్ మీనింగ్. ఏప్రిల్ టు మార్చ్. ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్‌లో సెకండ్ హాఫ్‌లో ఎక్కువగానే ఉండబోతుందని చెప్తుంది. ది ఆర్‌బీఐ which in October estimated retail inflation to range between 4.5% and 5.4% in the 6-month period has in just 2 months raised its projection for price gains by at least close to 1 percentage points. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ మానిటరీ పాలసీ టైంలో ఏం చెప్పిందంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 4.5 టు 5.4% మధ్యలో ఉండబోతుంది అని చెప్పింది. రైట్. ఆ రెండింటి మధ్యలో ఉండబోతుందని చెప్పింది. ఎప్పుడు? అక్టోబర్‌లో. ఈ 2 నెలల్లో ఏం మార్చేసింది? మొత్తం ప్రొజెక్షన్‌ని పెంచేసింది. ఏముంటుంది ఇప్పుడు? 6.3% ఉంటుందని చెప్తుంది. 4.5 నుండి 5.4 అంటూ ఇప్పుడు 6.3 అంటే ఆల్మోస్ట్ 1 పర్సెంటేజ్ పాయింట్ ప్రొజెక్షన్ పెంచేసింది. 1 పర్సెంటేజ్ పాయింట్ పెంచేసింది అని అర్థం. సీన్ ఇన్ దిస్ లైట్, ఈ కోణంలో మనం చూసినట్లయితే ద ఎంపీసీస్ డెసిషన్ షోస్ దట్ ఆర్‌బీఐ ఈస్ క్లియర్లీ ప్రయారిటైజింగ్ గ్రోత్ ఓవర్ ప్రైస్ స్టెబిలిటీ ఫర్ నౌ.
అంటే అర్థం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా తెలుసు. ఏమని? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ నేను పెంచకుండా ఇలాగే ఉండిపోతే, పాత తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి ఆల్రెడీ. అది అలాగే మెయింటైన్ చేస్తే ఏమవుతుంది? ప్రైస్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. ఇన్‌ఫ్లేషన్ అనేది పెరిగిపోతుందని ఆర్‌బీఐకి తెలుసు. తెలుసు కాబట్టే ఇన్‌ఫ్లేషన్ 6.3% ఉండబోతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయే చెప్తోంది. అది తెలిసినప్పటికీ కూడా ఇదే డెసిషన్ తీసుకుంది అంటే అర్థం ఏంటి? ఇన్‌ఫ్లేషన్ నా ప్రయారిటీ కాదు ప్రస్తుతానికి. గ్రోత్ నా ప్రయారిటీ. ఇండస్ట్రీకి సపోర్ట్ చేయడం నా ప్రయారిటీ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్‌గా చెప్తున్నట్టుగా ఉంది. ఈస్ క్లియర్‌లీ ప్రయారిటైజింగ్. సో, దాన్ని ప్రయారిటైజ్ చేస్తోంది ఫర్ నౌ ప్రస్తుతానికి. While the compulsion to ensure that monetary policy remains broadly supportive of an economy that is in recession as a fallout of the COVID-19 pandemic and accompanying lockdowns is understandable, ఇదంతా ఒకటే సెంటెన్స్ అండర్స్టాండబుల్ అర్థం చేసుకోదగిందే ద రేట్ సెట్టింగ్ ప్యానల్స్ రెడీనెస్ టు shrug off both persistently high inflation and its own outlook on prices is cause for concern. చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి. వైల్ ద కంపల్షన్ టు ఎన్ష్యూర్ కంపల్షన్ మన మీద ఒక ప్రెషర్ ఉంటుంది. కంపల్షన్ ఉంటుంది. ఏంటది? ఎకానమీని కాపాడాలి. ఎకానమీ పరిస్థితి బాలేదు. ఎందుకు? రిసెషన్‌లో ఉంది ఆల్రెడీ. ఓకే. సో, గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఫోర్స్ ఉంటుంది. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక ఫోర్స్ ఉంది. ఎకానమీని కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది కదా! నేను చేయాలి కదా! అనే ఫోర్స్ అనేది ఉంటుంది. కంపల్షన్ ఉంటుంది. టు ఎన్ష్యూర్ దట్ మానిటరీ పాలిసీ రిమైన్స్ బ్రాడ్‌లీ సపోర్టివ్ ఆఫ్ అన్ ఎకానమీ. ఈ ఎకానమీకి సపోర్ట్ చేసేలాగా, అకామోడేటివ్‌గా ఉండేలాగా పాలిసీ ఉండాలి. అది కూడా ఎలాంటి ఎకానమీ ఇది? రిసెషన్‌లో ఉన్న ఎకానమీ. ఎందువల్ల రిసెషన్‌లోకెళ్ళింది? యాస్ ఎ ఫాల్ ఔట్ ఆఫ్ ద కోవిడ్-19 పాండమిక్. ఫాల్ ఔట్ అంటే అర్థం ఏంటి? యాస్ ఎ నెగెటివ్ కాన్సిక్వెన్స్ ఆఫ్, యాస్ ఎ బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పర్యవసానం. దేనికి పర్యవసానంగా? కోవిడ్-19 పాండమిక్ అండ్ అకంపెనియింగ్ లాక్‌డౌన్స్. కోవిడ్-19 పాండమిక్ మరియు దానివల్ల మనం గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన లాక్‌డౌన్స్ యొక్క పర్యవసానంగా వచ్చిన ఈ రిసెషన్‌తో సఫర్ అవుతున్న ఎకానమీకి సపోర్ట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేయడం అనేది అండర్‌స్టాండబుల్ అర్థం చేసుకోదగిందే అయినప్పటికీ, ద రేట్ సెట్టింగ్ ప్యానెల్స్ రెడీనెస్. రేట్ సెట్టింగ్ ప్యానెల్ అంటే ఏంటి? ఎంపీసీ. రేట్ సెట్ చేసే ప్యానెల్ అది. ప్యానెల్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా! మనకు కమిటీ. రేట్ సెట్టింగ్ ప్యానెల్స్ రెడీనెస్ టు ష్రగ్ ఆఫ్ అంటే ఇగ్నోర్, పట్టించుకోకపోవడం. దీన్ని బోత్ పర్సిస్టెంట్‌లీ హై ఇన్‌ఫ్లేషన్, పర్సిస్టెంట్‌లీ అంటే తగ్గకుండా బాగా హైగా మెయింటైన్ అవుతుంది చూడండి. 4.5% నుంచి 5.4, 6.3 అలా పెరుగుతూ వచ్చేసింది ఇన్‌ఫ్లేషన్ ఈ సంవత్సరం అంతా కూడా. ఈ లాస్ట్‌లో పెరుగుతూ వచ్చింది. పర్సిస్టెంట్ అన్న మీనింగ్ అదే. వితౌట్ ఎనీ డ్రాప్ లేకుండా అలాగా మెయింటైన్ అయిపోవడం, పెరిగిపోవడం. పర్సిస్టెంట్ గ్రోత్ అన్నామనుకోండి, ఇప్పుడు ఒక నెల 2% పెరిగింది. ఇంకో నెల 3%, ఇంకో నెల 4% అలా పెరుగుతూనే ఉంది. దాన్ని పర్సిస్టెంట్ గ్రోత్ అంటాం. ఓకే. పర్సిస్టెంట్ ఎఫర్ట్ అన్నారనుకోండి, మీరు కష్టపడ్డారు. లాస్ట్ మంత్ కష్టపడ్డారు, ఈ మంత్ కష్టపడ్డారు, నెక్స్ట్ మంత్ కష్టపడతారు. మన ఎఫర్ట్స్‌లో కూడా పర్సిస్టెన్సీ ఉంది. అంటే కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి చేసి ఆపేసేదాన్ని పర్సిస్టెంట్ అనరు. అలా కంటిన్యూ చేస్తే దాన్ని పర్సిస్టెంట్ అంటాం. పర్సిస్టెంట్‌లీ హై ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువుంది. అది కూడా పర్సిస్టెంట్‌లీ హై. కొన్ని కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఎక్కువగా ఉంది. అయితే అది పెద్ద ఇంపార్టెంటే కాదు అన్నట్టుగా దాన్ని వదిలేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకోటేంటి అండ్ ఇట్స్ ఓన్ అవుట్‌లుక్ ఆన్ ప్రైసెస్. తనే చెప్తోంది నెక్స్ట్ 6.3% ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్స్ అని చెప్పి కూడా అంటోంది. బట్ స్టిల్ అది పెద్ద ఇంపార్టెంట్ కాదని ష్రగ్ ఆఫ్ చేస్తుంది. ష్రగ్ ఆఫ్ అంటే ఇగ్నోర్. అలా ఇగ్నోర్ చేయడం అనేది ఈస్ కాజ్ ఫర్ కన్సర్న్. ఆందోళన కలిగించే విషయం. అది అర్థం అన్నమాట. కాజ్ అంటే కారణం. కన్సర్న్ అంటే ఆందోళన. ఆందోళన కలగడానికి ఇలాంటి ప్రవర్తన అనేది కారణమవుతోంది అనేది పాయింట్. ఈ ఓవరాల్ సెంటెన్స్ మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకుంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి? కోవిడ్-19 వల్ల ఏం చేశారు? లాక్‌డౌన్స్ విధించారు. లాక్‌డౌన్ యొక్క ఫాల్ ఔట్ అంటే దాని యొక్క నెగెటివ్ కాన్సిక్వెన్స్ లాగా రిసెషన్ వచ్చింది. రిసెషన్‌తో ఉన్న ఎకానమీని సపోర్ట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అకామోడేటివ్ పాలిసీ స్టాన్స్ తీసుకుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచకుండా తగ్గించుకుంటూ ఒక లో లెవెల్‌లో మెయింటైన్ చేస్తుంది. ఇది అర్థం చేసుకోదగిందే. అయినప్పటికీ ఇన్‌ఫ్లేషన్ అనేది సమస్యే కాదు అన్నట్టుగా దాన్ని వదిలేయడం అనేది కొంచెం ఆందోళన కలిగించే విషయం అనేది ఈ పాయింట్. ఇన్‌ఫ్లేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఇన్‌ఫ్లేషన్ ధరలు బాగా పెరిగిపోయాయనుకోండి, సామాన్య మానవుడు తన రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సొస్తుంది. ధరలు పెరిగిపోయాయి. నీ దగ్గర రూ. 100 ఉన్నాయి. రూ. 100తో ఇంతకుముందు మనం ఒక 3 రోజులకి లేదా 4 రోజులకి సరిపడా కూరగాయలన్నీ కొనగలిగాం. ఇప్పుడు అదే రూ. 100తో 2 రోజులకి సరిపడే కూరగాయలే వస్తున్నాయనుకోండి. అంటే ఏమవుతుంది మనకి ఖర్చు పెరిగిపోతుంది కదా! మనకి ఇబ్బందవుతుంది కదా! ఆలోచించండి. రూ. 100తో 4 రోజులకి సరిపడే కూరగాయలు కొనగలిగాం. ఇప్పుడు అదే రూ. 100తో ధరలు పెరిగిపోయాయి కాబట్టి 2 డేస్‌కి సరిపడా కూరగాయలు వచ్చాయి. సో, ఇంకో 2 డేస్‌కి మళ్ళీ ఇంకో 100. అంటే మన ధరలు పెరిగే కొద్దీ మనిషి యొక్క మనీ యొక్క పర్చేజింగ్ పవర్ తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోయేసరికి యూ నీడ్ మోర్ మనీ. నీకు ఎక్కువ మనీ అవసరం అవుతుంది సర్వైవ్ అవ్వడానికి.
అది కూడా ఇబ్బంది కలిగించే విషయం. అందుకే ఇన్‌ఫ్లేషన్ ఎప్పుడు కొట్టి పారేయడానికి లేదు. గ్రోత్‌ని, ద్రవ్యోల్బణాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. రీసెంట్ ఇంక్రీజెస్ in the prices of iron ore, steel, and transportation fuels also add to the worries that cost pressures are continuing to accumulate at a time when the economy is still well underwater. చూడండి, రీసెంట్గా ఐరన్ ఓర్ ప్రైసులు పెరిగాయి, స్టీల్ ప్రైసులు పెరిగాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్స్, ఓకే, ఫ్యూయల్ అంటే తెలుసు కదా మీకు, ఇంధనాలు, వాటి రేట్లు కూడా పెరిగాయి. ఇవన్నీ కూడా ఆల్సో యాడ్ టు ద వరీస్. ఆల్రెడీ మనకి చాలా ఆందోళనలు, వర్రీలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాటికి ఇవి కూడా యాడ్ అయిపోయాయి. దట్ ఏంటా వర్రీస్? దట్ కాస్ట్ ప్రెజర్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు అక్యూములేట్ అట్ ఎ టైమ్. ఓకే, కాస్ట్ ప్రెజర్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు అక్యూములేట్ అవుతున్నాయి. ఏంటవి కాస్ట్ ప్రెజర్స్? ఒకటి ఆలోచించండి, ఇండస్ట్రీకి మనం తక్కువ వడ్డీకి ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చేసి కాపాడేస్తున్నాం అనుకోవడం బాగానే ఉంది, కానీ అదే ఇండస్ట్రీకి అవసరమైన రా మెటీరియల్స్ అవన్నీ ధరలు పెరిగిపోయాయి అనుకోండి, అది కూడా నొప్పేగా. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. కాస్ట్ ప్రెజర్స్ పెరిగిపోతాయి. మనం ఏదైనా కొనాలి, మనకి ఒక పర్టికులర్ వస్తువు మనం ప్రొడ్యూస్ చేయాలి. చూడండి, స్టీల్ ప్రొడ్యూస్ చేయాలి, మనకి ఏం కావాలి? ఐరన్ ఓర్ కావాలి. ఐరన్ ఓర్ ధరలు పెరిగిపోయి అన్ని రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయినట్టే కదా. ఇలాంటి సమస్యలు అనమాట. సో మన ఖర్చు పెరిగిపోతుంటుంది. ఈ పెరిగిపోవడం కూడా ఒక వర్రీయింగ్ ఫ్యాక్టర్. అక్యూములేట్ అవ్వడం అంటే ఒకదానితో ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఆల్రెడీ ఉన్న వర్రీస్కి ఇంకొన్ని యాడ్ అవుతున్నాయి అని అర్థం. ఎట్ ఏ టైం, ఎలాంటి టైంలో? వెన్ ద ఎకానమీ స్టిల్ అండర్ వాటర్. ఎకానమీ ఇంకా అండర్ వాటర్. ఇక్కడ అండర్ వాటర్ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ యు ఆర్ అండర్ వాటర్, దట్ మీన్స్ యు ఆర్ అనేబుల్ టు పే యువర్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. అంటే మన లోన్లు కట్టలేక, మనకు ఆల్రెడీ మంత్లీ శాలరీలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతుంటే యు ఆర్ అండర్ వాటర్. ఇఫ్ యు ఆర్ అబవ్ వాటర్, యు ఆర్ స్టిల్ సాల్వెంట్. అంటే మన ఖర్చులకు తగ్గట్టుగా మనీ వస్తుంది. ఐఎమ్ జస్ట్ అబౌట్ ఫ్లోటింగ్ అంటారు కొన్నిసార్లు. ఏదో తేలుతున్నాను అంటే అవసరానికి తగ్గట్టుగా సంపాదించుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ అబవ్ వాటర్, అవసరానికి తగ్గట్టుగా హ్యాపీగా నువ్వు సంపాదించే మనీ ఖర్చుల కంటే ఎక్కువే ఉంది. అండర్ వాటర్ అంటే సంపాదించే మనీ ఖర్చుల కంటే తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకి లోన్స్ ఉంటాయి, ప్రతి నెల ఈఎంఐలు కట్టాలి. ఆ ఈఎంఐలు ప్లస్ శాలరీలు ఇవ్వాలి, ఇంకా మెయింటెనెన్స్ ఖర్చులు, పవర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ తగ్గట్టుగా మనీ సంపాదించుకోగలిగితే దెన్ యు ఆర్ అబవ్ వాటర్, లేదంటే అండర్ వాటర్. అలా అర్థం చేసుకోండి. మునిగిపోయిందంటే పాజిటివా, నెగిటివా చెప్పండి? నెగిటివ్‌గానే మునిగిపోయి చచ్చిపోతాం గదా. అలాగనమాట. కొంతసేపు అండర్ వాటర్ ఉండగలుగుతాం. ఎక్కువసేపు అయితే ఇండస్ట్రీ క్లోజ్ అయిపోయినట్టు. మనిషి చచ్చిపోతాడు, ఇండస్ట్రీ క్లోజ్ అయిపోయినట్టు అని అర్థం. ఇప్పుడు ఎకానమీ అనేది, మోస్ట్ ఆఫ్ ది ఎకానమీ స్ట్రగుల్ అవుతుంది. ఇలాంటి టైంలో కాస్ట్ ప్రెజర్స్ పెరిగిపోతున్నాయి అని అర్థం. సో ఇన్‌ఫ్లేషన్ వల్ల ఈ రిస్క్ ఉంటుంది. ది ఆర్‌బీఐ హాస్ ఆల్సో సర్ప్రైజింగ్‌లీ రైజ్డ్ ఇట్స్ జీడీపీ ఫోర్‌కాస్ట్ ఫర్ ద ఫుల్ ఇయర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీడీపీ ఫోర్‌కాస్ట్‌ని కూడా పెంచేసింది. రైజ్ అంటే పెంచడం, రైజ్ అంటే పెరగడం. రెండిటికి డిఫరెన్స్ ఉంది. పెంచడం, పెరగడం. ద సన్ రైజెస్, సెన్సెక్స్ రైజెస్, సెన్సెక్స్ పెరిగింది. ఓకే, ఆర్బీఐ రైజ్డ్, ఆర్బీఐ పెంచింది. పెరిగింది అనేది ఇంట్రాన్సిటివ్, దానికి ఆబ్జెక్ట్ లేదు. పెంచింది అనేటప్పుడు ట్రాన్సిటివ్, దానికి ఆబ్జెక్ట్ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. దేన్ని పెంచింది? జీడీపీ ఫోర్కాస్ట్. సెన్సెక్స్ పెరిగింది. దేన్ని పెంచింది అని అనం అక్కడ. సెన్సెక్సే పెరిగింది అంతే, దానికి ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేనిది రైజ్, ఆబ్జెక్ట్ ఉన్నది రైజ్. రెండు సిమిలర్గా అనిపిస్తాయి. తెలుగులో అనుకోండి, ఇది పెరిగింది, పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైజ్డ్ ఇట్స్ జీడీపీ ఫోర్కాస్ట్. జీడీపీ ఫోర్కాస్ట్ అంటే నెక్స్ట్ జీడీపీ ఎంత ఉండబోతోంది. ఫోర్కాస్ట్ అంటే తెలుసు కదా మనకి, ఒక ప్రిడిక్షన్ ఫర్ ద ఫుల్ ఇయర్ జీడీపీ ఫోర్కాస్ట్ని ఇంక్రీజ్ చేసింది. ద సెంట్రల్ బ్యాంక్ నౌ ఎక్స్పెక్ట్స్ ద ఎకానమీ టు ష్రింక్ బై ఓన్లీ 7.5% ద 12 months ఎండింగ్ ఇన్ మార్చ్, ఏ ఫుల్ 2 percentage points shallower than the 9.5% కాంట్రాక్షన్ ఇట్ హ్యాడ్ ప్రొజెక్టెడ్ ఇన్ అక్టోబర్. అక్టోబర్లో ఏం చెప్పిందంటే, ఓకే, ఇది మీరు 0 అనుకోండి, -9.5% ఉంటుంది ఈ 2020వ సంవత్సరం, 2021 ఫైనాన్షియల్ ఇయర్ -9.5% ఉంటుంది అని చెప్పి అక్టోబర్లో చెప్పింది. ఇప్పుడేముంటుంది? ఇక్కడ వరకే -7.5% ఉంటుంది అని చెప్పారు. సో ఇప్పుడు ఈ 9.5తో కంపేర్ చేస్తే 7.5 ఏంటి? షాలో అంటే లిటిల్ డెప్త్. దీనికి డెప్త్ ఎక్కువ కదా. ఇది వాటర్ అనుకోండి, ఇది ఎక్కువ లోతులో ఉంది, ఇది తక్కువ లోతులో ఉంది అని అర్థం. షాలో అంటే మీనింగ్ అది, సంథింగ్ దట్ హ్యాస్ లిటిల్ డెప్త్, తక్కువ డెప్త్ ఉంది కంపారిటివ్‌గా అని అర్థం. డెప్త్ తక్కువ అంటే అంతగా మునిగిపోము మనం, కొంచెమే ఉంటాము. ఇంతకుముందు 9.5% అని చెప్పింది కాంట్రాక్షన్, ఇప్పుడేమో 7.5% ఉంటుంది అని చెప్తుంది. 2 percentage points తక్కువ అని అర్థం. ద ఫోర్కాస్ట్ ఈస్ ప్రిడికేటెడ్ ఆన్ ఎ రిటర్న్ టు గ్రోత్ ఆఫ్ 0.1% ఇన్ Q3 అండ్ 0.7% ఇన్ Q4. ఫోర్కాస్ట్ ఈస్ ప్రిడికేటెడ్ అంటే బేస్డ్ అపాన్, దేని మీద వాళ్ళు బేస్ చేసుకుని ఫోర్కాస్ట్ చేశారు, ప్రిడిక్షన్ చేశారు అంటే, ఆన్ ఎ రిటర్న్ టు గ్రోత్ ఆఫ్ 0.1% ఇన్ Q3 అండ్ 0.7% ఇన్ Q4.
Q1 ఏమో 23.9% మైనస్, Q2 ఏమో 7.5% మైనస్, Q3లో 0.1% గ్రోత్ ఉంటుంది, Q4లో Q4లో 0.7% గ్రోత్ ఉంటుంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టిమేట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా 7.5% కాంట్రాక్షన్ ఉండబోతుంది అని చెప్తోంది. It is this ostensibly sanguine outlook on the economy that is hard to square with the RBI's stand on according primacy to growth over price stability. Beautiful sentence. It is this ostensibly అంటే seemingly, what is visible, మనకి కనిపిస్తున్న విధంగా అని అర్థం. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కాంగ్రెస్ పార్టీలో లెట్ us say ఒక ఆయన రిజైన్ చేసేసాడు అనుకోండి. రిజైన్ చేసేసి అంటే పదవికి రాజీనామా చేసి ఊరుకున్నాడు. కానీ ఎందుకో మనకు తెలీదు. రిజైన్డ్ అంటారు. ఎందుకో తెలీదు. కానీ అందరూ అనుకుంటుంది ఏంటి? ఆరోగ్యం బాగాలేక రిజైన్ చేసేసాడు అని. సో అప్పుడేం రాస్తారు? ఆస్టెన్సిబిలీ డ్యూ టు ఇల్ హెల్త్ లేదా సీమింగ్లీ డ్యూ టు ఇల్ హెల్త్ అంటారు. అంటే మనకి ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు. కానీ మనం అలా అనుకుంటున్నాము. అలా అనిపిస్తోంది అనేటప్పుడు ఈ పదాలు వాడతారు. ఆస్టెన్సిబిలీ, సీమింగ్లీ, ఓకే, అపరెంట్లీ. ఈ 3 పదాలు సిమిలర్‌గా వాడొచ్చు. ఆలోచించండి ఒకసారి. అపరెంట్లీ, ఆస్టెన్సిబిలీ, సీమింగ్లీ అంటే మనకు అనిపిస్తుంది. ఒక రకంగా మనం గెస్ చేస్తాం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. కానీ ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలీదు. ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు, కానీ అనిపిస్తోంది అనేటప్పుడు వీ కెన్ యూజ్ దీస్ వర్డ్స్ ఆస్టెన్సిబిలీ, అపరెంట్లీ, సీమింగ్లీ. ఓకే, రోహిత్ శర్మ వాజ్ కెప్ట్ అవుట్ ఆఫ్ ఇండియాస్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా అని చెప్పి అన్నారు. కానీ మనకేమో రీజన్ తెలియట్లేదు. ఇక్కడేమో ఐపీఎల్లో ఆడేస్తున్నాడు, ఆస్ట్రేలియా టూర్లో తీశారు. ఆస్టెన్సిబిలీ డ్యూ టు ఫిట్నెస్ ఇష్యూస్ అని చెప్పి రాస్తారు. ఓకే, ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల లాగా ఉంది, కానీ క్లారిటీ లేదు. క్లారిటీ లేదు అనేటప్పుడు ఈ పదం వాడతాం. సీమింగ్లీ, అపరెంట్లీ, ఆస్టెన్సిబిలీ. అనిపిస్తోంది కానీ తెలీదు అనే సెన్స్లో. ఇట్ ఈస్ దిస్ ఆస్టెన్సిబిలీ, అనిపిస్తోంది. ఏంటది? సాంగ్విన్. సాంగ్విన్ అంటే పాజిటివ్. అవుట్లుక్. అవుట్లుక్ అంటే ఎలా ఉండబోతోంది అని చెప్పడం. వాట్ ఈస్ ద అవుట్లుక్ ఫర్ దిస్ ఇయర్ అన్నారు అనుకోండి. నెక్స్ట్ ఇయర్ మనకి ఎలా ఉండబోతోంది. ఓకే, ఆన్ ద ఎకానమీ. ఎకానమీ పాజిటివ్ అవుట్లుక్తో ఉండబోతోంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది. ఎందుకు చెప్తోంది? నెక్స్ట్ Q3లో 0.1%, Q4లో 0.7% గ్రోత్ వచ్చేస్తుంది. పాజిటివ్, నెగిటివ్ మరి ఉండదు. ఇంకా పాజిటివ్గా ఉండబోతుంది. అంటే ఇంతకుముందు 9.5% మైనస్ అయిపోతుందని చెప్పిన ఆర్బీఐ ఇప్పుడేమో 7.5% కాంట్రాక్ట్ అవుతుందని చెప్తుంది. అంటే ఇంతకుముందు కంటే బెటర్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేసిందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? గ్రోత్ మళ్ళీ వచ్చేస్తోంది, ఎకానమీ పాజిటివ్గానే ఉంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచన మారినట్టుగా అనిపిస్తోంది. దిస్ ostensibly sanguine outlook on economy that is hard to square with RBI stand according primacy to growth over price stability. మరి అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయే గ్రోత్ వచ్చేసింది అని భావిస్తున్నప్పుడు స్క్వేర్ విత్ అంటే అర్థం ఏంటంటే అగ్రీ విత్. ఈ రెండింటికి సింక్ అవ్వట్లేదు. ఒకవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు 9.5% కాంట్రాక్ట్ అవుతుంది, ఇప్పుడు 7.5% కాంట్రాక్ట్ అవుతుందని చెప్తుంది. అంటే గ్రోత్ పీరియడ్లోకి ఎంటర్ అయిపోతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. మరి అలాంటప్పుడు గ్రోత్ కిందకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అకార్డింగ్ ప్రైమసీ. అకార్డ్ అంటే గివ్, ప్రైమసీ అంటే ఇంపార్టెన్స్. దేనికి? గ్రోత్కి ఓవర్ ప్రైస్ స్టెబిలిటీ. అంటే గ్రోత్ వచ్చేసిందని నువ్వు ఎలాగో నమ్ముతున్నప్పుడు మళ్ళీ గ్రోత్ని సపోర్ట్ చేసేలాగా ఇంట్రెస్ట్ రేట్లు ఎందుకు తక్కువ ఉంచాలి? ప్రైస్ స్టెబిలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు కదా అనేది క్వశ్చన్ మార్క్. అంటే మీరు చేస్తున్న 2 పనులు ఒకదానికొకటి సింక్ అవ్వట్లేదు అని చెప్పడానికి ఈ పదం వాడారు. హార్డ్ టు స్క్వేర్ విత్, హార్డ్ టు అగ్రీ విత్. ఒకవైపు గ్రోత్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గ్రోత్ బాలేదని గ్రోత్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకోవైపు మీరే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మంచి గ్రోత్ వచ్చేస్తుంది, ఇంతకుముందు కంటే బెటర్‌గా ఉంది అని అర్థం. ఇది అకార్డ్ అంటే గివ్, ప్రైమసీ అంటే ఇంపార్టెన్స్. ప్రైస్ స్టెబిలిటీ కంటే గ్రోత్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అర్థం. స్టాండ్ అంటే వాళ్ళు తీసుకున్న ఒక పొజిషన్ అని అర్థం. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ ఫార్మ్ బిల్స్ అన్నారనుకోండి. ఫార్మ్ బిల్స్ విషయంలో నీ ఉద్దేశం ఏంటి? నీ స్టాండ్ ఏంటి? అలాగా. విత్ ద సెంట్రల్ బ్యాంక్ ప్రోగ్నాస్టికేటింగ్ దట్. ప్రోగ్నాస్టికేటింగ్ అంటే ప్రిడిక్టింగ్, ఫోర్కాస్టింగ్, ప్రిడిక్టింగ్ అని అర్థం. ప్రిడిక్టింగ్, ప్రోగ్నాస్టికేటింగ్ దట్ సేవ్. ఇది చూడండి, ఇక్కడ 2 కామాలు, చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్. ఈ 2 కామాల మధ్య ఉన్నది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి. విత్ ద సెంట్రల్ బ్యాంక్ ప్రోగ్నాస్టికేటింగ్ దట్ అదర్ ఫుడ్ ప్రైసెస్ వుడ్ పర్సిస్టెంట్లీ రిమైన్ అట్ ఎలివేటెడ్ లెవెల్స్, ది ఎంపీసీస్ పాలసీ అప్రోచ్ ఇస్ క్లియర్లీ ఫ్రాట్ విత్ రిస్క్. మధ్యలో కూడా చదవండి. ఆర్బీఐ ఏం ప్రోగ్నాస్టికేట్ చేస్తుంది? అదర్ ఫుడ్ ప్రైసెస్ వుడ్ పర్సిస్టెంట్లీ రిమైన్ అట్ ఎలివేటెడ్ లెవెల్స్. మిగిలినవన్నీ కూడా ఎక్కువ లెవెల్లోనే మెయింటైన్ అవుతాయి అంటున్నారు. మిగిలినవన్నీ అంటే ఏ ఉండవు? ఇది చూడండి. సేవ్ సమ్ పాసిబుల్ కంటిన్యూడ్ సాఫ్టనింగ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ సిరియల్స్ అండ్ ట్రాన్సియంట్ ఈజింగ్ ఆఫ్ వెజిటబుల్ కాస్ట్ త్రూ ద వింటర్. సేవ్ అంటే ఇవి వదిలేసి అనే మీనింగ్ వస్తుంది అక్కడ. మామూలుగా సేవ్ అంటే సేవ్ చేయడం అని కాదు. ఇవి కాకుండా అనే సెన్స్ ఇక్కడ వస్తుంది. ఏవి కాకుండా? సమ్ పాసిబుల్ కంటిన్యూడ్ సాఫ్టనింగ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ సిరియల్స్. సిరియల్స్లో ఇప్పుడు సాఫ్టనింగ్ ఇన్ ప్రైసెస్ అంటే ప్రైస్లు కొంచెం సాఫ్ట్ అవుతున్నాయి అంటే తగ్గుతున్నాయి.
ధరలు అనేవి కొంచెం సాఫ్ట్ అవుతున్నాయి అంటే తగ్గుతున్నాయి అని అర్థం. అది కంటిన్యూ అవ్వచ్చు. సమ్ పాసిబుల్ కంటిన్యూడ్ సాఫ్టనింగ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సీరియల్స్. ఓకే. అండ్ ట్రాన్సియంట్ ఈజింగ్ ఆఫ్ ట్రాన్సియంట్ అంటే టెంపరరీ. లాస్టింగ్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఆర్ కొంతకాలం మాత్రమే అని చెప్పడానికి ట్రాన్సియంట్. ట్రాన్సియంట్‌కి అపోజిట్ పర్మనెంట్. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ అని అర్థం. ట్రాన్సియంట్ ఈజింగ్ ఆఫ్ వెజిటబుల్ కాస్ట్‌లు కూడా టెంపరరీగా తగ్గాయి. త్రూ ద వింటర్. వింటర్ టైమ్‌లో తగ్గుతున్న మన వెజిటబుల్ కాస్ట్‌లు మరియు సీరియల్స్ ధరల్లో వచ్చిన సాఫ్టనింగ్ అనేది అవి పక్కన పెడితే, అవి కాకుండా అదర్ ఫుడ్ ప్రైసెస్ మిగిలినవన్నీ కూడా వుడ్ పర్సిస్టెంట్‌లీ రిమైన్ అట్ ఎలివేటెడ్ లెవెల్స్ అని ఎవరు చెప్తున్నారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది. విత్ ద సెంట్రల్ బ్యాంక్ ప్రోగ్నాస్టికేటింగ్ అంటే ప్రెడిక్టింగ్. సెంట్రల్ బ్యాంకే చెప్తోంది. ఇవి తప్పితే మిగిలినవన్నీ కూడా ఎక్కువ లెవెల్‌లో ఉంటాయి అని. ఇలా చెప్తున్న క్రమంలో ద ఎంపీసీస్ పాలిసీ అప్రోచ్ ఇస్ క్లియర్‌లీ ఫ్రాట్ విత్ రిస్క్. ఒకవైపు గ్రోత్ బావుంటుంది, బెటర్ అయిపోతుందని మీరే చెప్తున్నారు. ఇన్‌ఫ్లేషన్ బాగోదని కూడా మీరే చెప్తున్నారు. ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది, ధరలు ఎక్కువగా ఉంటాయని కూడా మీరే చెప్తున్నారు. అయినా సరే అకామోడేటివ్ పాలిసీ మెయింటైన్ చేస్తాము, గ్రోత్‌కే సపోర్ట్ చేస్తాము అని అంటుంది. ఇది ఆందోళనలతో కూడింది, రిస్కులతో కూడినది అని సెంటెన్స్. బై లేయింగ్ ఆనస్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. లేయింగ్ అంటే పెట్టేయడం. దాని మీద ఎవరిపైన? ఆనస్ ఆన్ సప్లై డిస్రప్షన్స్. సప్లైలో డిస్రప్షన్స్ ఉన్నాయి, అందువల్లే ధరలు పెరుగుతున్నాయి అనేది ఒకటి. ప్రాఫిటీరింగ్ అంటే లాభం పొందడం ప్రాఫిట్. ప్రాఫిటీరింగ్ అంటే లాభం కోసం తప్పు చేయడం. ఇప్పుడు బేసిక్‌గా మనకి మార్కెట్‌లో ఉల్లిపాయలు లేవండి. మన ఇంట్లో బస్తాలు ఉంచాం మనం. కానీ అవి ఒకేసారి అమ్మకానికి పెడితే ఒక్కసారిగా మార్కెట్‌లో సప్లై పెరిగి ధరలు కంట్రోల్‌లోకి వస్తాయి. కానీ చాలామంది ఏం చేస్తారు? హోల్డ్ చేస్తారు, దాచేస్తారు. ధరలు తక్కువున్నాయి కాబట్టి కొద్దిగా తీసి లేవు అని ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి అమ్ముతారు. దాన్ని ప్రాఫిటీరింగ్ అంటాం. ఓకే. సిట్యుయేషన్ నుంచి లాభం పొందడానికి ప్రయత్నం చేయడం. అది ప్రాఫిటీరింగ్. అలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల అంటే ఏంటి? ఆర్టిఫిషియల్‌గా ధరలు ఎక్కువగా మెయింటైన్ చేయడం ప్రాఫిటీరింగ్. సప్లై డిస్రప్షన్ అంటే మనకి సప్లై రావాల్సినంత రాలేదనుకోండి. మధ్యలో లాక్‌డౌన్ వల్లో లేకపోతే ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకి వేరే ఊరు నుంచి ఉల్లిపాయల సప్లై వస్తుంది. మహారాష్ట్ర నుంచి రావాలి. కానీ రాలేదనుకోండి. అప్పుడేమవుతుంది? సప్లై తగ్గి కూడా ధరలు పెరిగిపోతాయి. ఓకే. అండ్ టాక్సెస్ ఫర్ ద ఇన్‌ఫ్లేషన్ స్పైరల్ అంటే పెరిగిపోవడం. ఈ టాక్స్‌లు, ప్రాఫిటీరింగ్, సప్లై డిస్రప్షన్స్ ఇవన్నీ కారణం ఇన్‌ఫ్లేషన్‌కి. ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోవడానికి కారణం డిమాండ్ ఎక్కువై కాదు. ఇవన్నీ కారణం అని చెప్తోంది. బాధ్యత అంతా వాటిపైన నెట్టేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద ఆర్‌బీఐ ఈస్ అబ్డికేటింగ్ ఇట్స్ ప్రైమరీ మ్యాండేట్. అబ్డికేటింగ్ అంటే గివింగ్ అప్. ఫెయిల్యూర్ టు ఫుల్‌ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తన రెస్పాన్సిబిలిటీని ఫుల్‌ఫిల్ చేయట్లేదు. తన బాధ్యత నిర్వర్తించట్లేదు. ఏంటా బాధ్యత? ఇట్స్ ప్రైమరీ మ్యాండేట్ ఏంటి? ప్రైస్ స్టెబిలిటీ. ధరలని నియంత్రించడం, స్టేబుల్‌గా ఉంచేలా చేయడం అనేది దాని ప్రైమరీ మ్యాండేట్. మ్యాండేట్ అంటే బాధ్యత. తనకిచ్చిన తీర్పు, తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ అని అర్థం. తన ప్రైమరీ మ్యాండేట్‌ని అది ఏం చేస్తుంది? అఫీషియల్ ఆర్డర్ మ్యాండేట్ అంటే. గవర్నమెంట్ హాస్ మ్యాండేటెడ్ ఆర్‌బీఐ అన్నారనుకోండి. గవర్నమెంట్ ఆర్‌బీఐకి ఈ పని ఇచ్చింది. ఏంటా పని? ప్రైస్ స్టెబిలిటీ. అది ప్రైమరీ మ్యాండేట్. దాన్ని ఆర్‌బీఐ ఏం చేస్తుంది? అబ్డికేట్ చేస్తుంది. అబ్డికేట్ అంటే ఫుల్‌ఫిల్ చెయ్యట్లేదు. ఎందుకు ఫుల్‌ఫిల్ చేయట్లేదు? ఆర్‌బీఐ సింపుల్‌గా ఏమంటుంది? సప్లై డిస్రప్షన్స్ వల్ల, ప్రాఫిటీరింగ్ వల్ల, టాక్సెస్ వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్‌లకి దానికి సంబంధం లేదన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ బిహేవ్ చేస్తుంది అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. I hope it is clear. This is a beautiful editorial. మీకు లాట్ ఆఫ్ వొకాబులరీ ప్లస్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ కూడా వచ్చిందని అనుకుంటున్నాను. సో 2 ఇంపార్టెంట్ కోర్సెస్ బోత్ స్టార్ట్ విత్ ఈ. ఒకటి ఇంగ్లీష్, ఇంకోటి ఎకానమీ. ఇంగ్లీష్ కోర్స్ మీకు 2000 రూపీస్ ఫీజు. ఎకానమీ కోర్స్ 8000 రూపీస్ ఫీజు. 8000 మీరు 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేయొచ్చు. 4000 ప్లస్ 4000 చొప్పున. ఇది ఇండియన్ ఎకానమీ ఇన్ఫినిటీ అన్నీ కూడా మనం ఇన్ఫినిటీలే. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్‌కి వచ్చేసరికి గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్. యూ గెట్ ఆల్ 3 ఆఫ్ దెమ్ అట్ 2000 రూపీస్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. 9241262391. దిస్ ఈస్ ద ఫోన్ నంబర్ యూ షుడ్ కాల్. ఈ నెంబర్‌కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. ఎకానమీ ఇన్ఫినిటీ కావాలన్నా ఇదే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. దీంట్లో కూడా మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్ ఉంటుంది. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో వస్తాయి. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో. ఈ 2 కోర్సులు కూడా నేనే స్వయంగా టీచ్ చేస్తాను. వేరే వాళ్ళు వస్తారేమోనని మీరు భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద నంబర్ యూ షుడ్ కాల్. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.